ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అండి, ఈ యంగర్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒకటే చెప్తాను నేను, ప్లీజ్, లైఫ్ ఈజ్ సో మచ్ వాల్యూ. మీరు అందరూ రోడ్ సేఫ్టీ మీద ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్, ఈ యంగర్ జనరేషన్, యంగర్ వాళ్ళు చదువుకోవచ్చు, లేబర్స్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, వీళ్ళందరూ రోడ్డు వాడతారు. సో రోడ్ యూజర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోడ్ ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం మాత్రం ఒక గమ్యాన్ని చేరుకోవాలి. ఒక మన బాధ్యత అయిపోతే ఇంకోళ్ళకి అప్పచెప్పాలి. సో ఈ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే మన జీవితంలో ఎలాగా సాధించగలం, అలా రోడ్లో కూడా మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు మన గమ్యాన్ని చేరాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఎందుకంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఎంత బేగి మా కొడుకు, మా ఆయన, మా తండ్రి, మా బాబు, మా తమ్ముడు, మా వాళ్ళు ఇంటికి క్షేమంగా వస్తారు, ఎంత జాగ్రత్తగా వస్తారు, వాళ్ళు ఆశపడి ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ట్రిపుల్ రైడింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ, మొబైల్ వాడుకోవడం కానీ, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం కానీ, ఈ అన్ని హెల్మెట్ బాగా జాగ్రత్తగా వాడాలి. కార్లు వెళ్ళిన వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోవాలి. పిల్లలకి కార్లో తీసుకెళ్ళినప్పుడు వెనక సీట్లో కూర్చోపెట్టాలి, వాళ్ళకి సీట్ బెల్ట్ వేయాలి. ముఖ్యంగా పిల్లలకి హెల్మెట్ కూడా, చైల్డ్ హెల్మెట్స్ కూడా వస్తున్నాయి, అది కూడా వేయాలి. పీలియన్ రైడర్స్ ఉంటారు, వాళ్ళు కూడా హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలి. దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లాంగ్ ఫర్ ఎవర్ హ్యాపీగా లైఫ్ గడిపిస్తారు. ఇంకొకటి, రోడ్స్ యాక్సిడెంట్ అయ్యింది, ఎంత ప్రమాదాలు, అంత జాగ్రత్త ఉంటే కూడా కొన్ని అజాగ్రత్త వల్ల అవుతున్నాయి. వాళ్ళకి నా మెసేజ్ ఏంటంటే, స్పైనల్ కార్డ్ ఇంజరీ అవ్వని, హెడ్ ఇంజరీ అవ్వని, ఇమ్మీడియట్గా మీరు రిహాబిలిటేషన్ కోసం ఫాలోఅప్ చేసుకొని ప్రతి నెక్స్ట్లో కానీ గూగుల్ సర్చ్ చేస్తే మీ ఊర్లో ఎక్కడ పునర్వాస కేంద్రం ఉంటే అక్కడికి వెళ్ళడం, ముందు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎంత వేరంగా ట్రామా కేర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రామా నుంచి మీరు పునర్వాస కేంద్రానికి వెళ్ళవచ్చు. లేదంటే మా నంబర్కి మీరు సంపాదించుకోవచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మాకు మొబైల్ నెంబర్ ఉంది, 8500365736. మాకు కాంటాక్ట్ చేయండి, మా సాయం మీకు చేస్తామని మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ.